అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 11. రేవంత్ ఇంటి ముందర డ్రాప్ చేస్తాను అంటే అతని అగ్రిమెంట్ గుర్తుకు వస్తుంది. తన ఇంట్లో నగలు వాడుకోవద్దు అన్న మాటలు గుర్తుకు వచ్చి ఆమెలో ఆత్మాభిమానం నిద్రలేస్తుంది. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోగలను అని చెప్పి ముందుకు కదులుతుంది నందు. సరే అని చెప్పి తనని దాటుకొని వెళ్ళిపోతాడు రేవంత్. విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంటుంది నందు. ఆమె గుడి నుండి ఇంటికి వెళ్ళేసరికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఎక్కడికి అంటూ ఆశ్చర్యంగా అడుగుతూ ఇంట్లోకి అడుగు పెడుతుంది నందు. రేపు నిశ్చితార్థం కదా, షాపింగ్కి వెళ్ళాలి అంటూ నందుని తీసుకొని బయలుదేరిపోతారు. నందుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. షాపింగ్ లో తమ శక్తి కొలది ఇద్దరికి ఉంగరాలు, బట్టలు ఇంకా అవసరమైనవి తీసుకొని ఇంటికి ప్రయాణమవుతారందరూ. పాప ముద్దు ముచ్చట్లో పడి అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిలబడని బంధానికి ఎందుకు నాన్న ఇంత ఖర్చు అనుకుంటుంది బాధగా నందు. అయినా బంధం నిలబడకపోయినా నాకంటూ జీవితంలో ఇదొక్కటే పెళ్లి కదా, సరే జరగని ఎలాగోలా అనుకుంటుంది. అలసిపోయిన అందరూ రెస్ట్ తీసుకుంటారు. నిత్య తన భర్తకి కాల్ కలుపుదామని ట్రై చేస్తుంది. కానీ కాల్ కలవకపోవడంతో నీరసంగా ఫోన్ పక్కన పడేస్తుంది. తర్వాత రోజు వేకువజాముని ఇంట్లో హడావిడి మొదలవుతుంది. ఉదయాన్నే లేచిన నందు ఆ హడావిడిని చూసి ఒక నిట్టూర్పు విడిచి తన పని తాను చేసుకుంటుంది. 9 గంటలయ్యేసరికి అన్ని పనులు ముగించేసి అందరూ రెడీ అయ్యి ఉంటారు. నిశ్చితార్థం ఇంట్లో మనుషుల మధ్యని సింపుల్ గా జరిపించాలని అనుకోవడంతో అంతా రెడీ చేస్తారు. నందుని కూడా పట్టుచీర కట్టి బంగారు బొమ్మల రెడీ చేస్తారు. జరిగేవన్నిటినీ జీవం లేకుండా చూస్తూ ఉంటుంది నందు. 10 గంటలకు అన్నపూర్ణ కుటుంబం అక్కడికి చేరుకుంటారు. అందరినీ మర్యాదగా లోపలికి ఆహ్వానిస్తారు. నిష్కాని ఇంతవరకు వాళ్ళు పరిచయం చేసుకోకపోవడంతో ఈ రోజే అందరికీ పరిచయం చేస్తుంది అన్నపూర్ణ. నిష్క మర్యాదగా అందరికీ నమస్కరిస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు వస్తారు. రేవంత్ ఇదేమీ తనకు పట్టనట్టుగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అల్లుడు అందంగా ఎంతో హుందాగా ఉండడంతో తన కూతురు అదృష్టానికి మురిసిపోతారు రాము గారు. టైం అవుతుంది అని అమ్మాయిని తీసుకురమ్మని చెప్తారు. నిత్య లోపలికి వెళ్తుంది నందుని తీసుకురావడానికి. అన్ని మాటలు రోజుల వ్యవధిలో జరిగిపోవడంతో నిష్క ఇంతవరకు నందుని చూడలేదు. ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటుంది తనకి కాబోయే వదినని చూడడానికి. అన్నపూర్ణ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. రేవంత్ మాత్రం తనకి ఏమీ పట్టనట్టుగా మొబైల్లో తలదూర్చేసి ఉండిపోతాడు. అందమైన చిరునవ్వుల సడి వినపడగానే అందరూ తల ఎత్తి చూస్తారు, రేవంత్ తప్ప. చిలకపచ్చ పట్టు చీరలో అందమైన జడకి నిండుగా పువ్వులు పెట్టుకొని తనకి ఉన్న నగలు వేసుకొని అందాల బొమ్మల నడచి వస్తున్న నందుని చూసి అలానే చూస్తూ ఉండిపోతారు అన్నపూర్ణ ఇంకా నిష్క. అందల సవ్వడికి గాజుల సడి కలిసి మరింత అందంగా చెవులకు వినిపిస్తుంటే తల తిప్పి చూస్తాడు రేవంత్. నందు అందం చూసి క్షణం పాటు రెప్ప వేయటం మర్చిపోయినా వెంటనే తేరుకొని తల తిప్పేస్తాడు. లుకింగ్ గ్రేట్ అనుకుంటాడు మనసులో. అయినా నా జీవితంలోకి ఏ అమ్మాయి వద్దు అనుకొని సీరియస్ గా మారిపోతాడు వెంటనే. నిష్క పరుగున వెళ్ళి వదినా అంటూ తనని తాను పరిచయం చేసుకుంటుంది. నందు హాయ్ అంటూ పలకరిస్తుంది. ఎంతో అందంగా ఉన్నావు వదినా అంటూ బుగ్గన ముద్దిస్తుంది నిష్క. నందు చిన్నగా నవ్వుతుంది. పంతులు గారు పిలవగానే అబ్బాయిని అమ్మాయిని పక్క పక్కనే కూర్చోబెడతారు. పూజ మొదలవుతుంది. ఆ ఇద్దరి జంట అందరికీ చాలా అందంగా ఎంతో మనోహరంగా అనిపిస్తుంది. ఈడు చోడుగా ఉన్న ఇద్దరిని అందరూ అపురూపంగా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ కూర్చున్న ఆ జంట మనసులో ఎన్నో ఆలోచనలు. తొందరగా 6 నెలలు గడిచి బంధాన్ని వదిలించుకోవాలి అన్న ఆలోచన ఒకరిదైతే, బంధం శాశ్వతంగా నిలిచి
ఒకరికొకరు ప్రాణంగా మారాలి అన్న ఆలోచన మరొకరిది. ఆలోచనలు కట్టిపెట్టి పూజ మీద దృష్టి మళ్లిస్తారిద్దరూ. కొద్దిసేపటికి పూజ పూర్తవుతుంది. అన్నపూర్ణ నందుకి, రాము రేవంత్‌కి బట్టలు పెడతారు. ఇద్దరూ బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇద్దరి చేతికి ఉంగరాలిస్తారు. కార్యక్రమం ఇంట్లోనే సింపుల్‌గా జరుగుతుంది కాబట్టి ఫోటోగ్రాఫర్ వద్దు అని రేవంత్ అనడంతో అవతారం నిష్కా ఎత్తుతుంది. తన అన్నని, వదినని అన్ని యాంగిల్స్‌లో ఫోటోస్ తీస్తూ ఉంటుంది మొబైల్‌తో. "టైం అయింది బాబు, ఉంగరాలు మార్చుకోండి" అనడంతో ముందుగా రేవంత్ నందు చేతిని అందుకొని ఉంగరం పెడతాడు. ఆ మాత్రం దానికి నందు మనసు సంతోషపడుతుంది. తర్వాత నందు కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా రేవంత్ చెయ్యి అందుకుంటుంది. తన వేలికి ఎంతో ఇష్టంగా ఉంగరం పెడుతుంది. తర్వాతిద్దరూ దండలు మార్చుకుంటారు. రేవంత్ ఈ తతంగాన్ని ఏమాత్రం ఫీల్ అవ్వకపోయినా రేవంత్‌ని తన భర్తగా అంగీకరిస్తున్న నందు మాత్రం తమ నిశ్చితార్థం కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతుంది. ఎంతో ఆనందంగా కూడా అనిపిస్తుంది. నిష్కా మాత్రం ఏ ఘట్టం మిస్ అవ్వకుండా ఫోటోస్, వీడియోస్ తీస్తుంది. రాము గారి కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నందుకి ఇంత మంచి కుటుంబం దొరికినందుకు. ఇంత ఆనందకరమైన సమయంలో తన భర్త ఇక్కడ లేకపోవడం చాలా లోటుగా అనిపిస్తుంది నిత్యాకి. ఆయన కూడా ఉండి ఉంటే ఇంటి పెద్దల్లుడి హోదాలో దగ్గరుండి ఇంకా బాగా జరిపించేవారేమో అనుకుంటుంది నిత్య. అందరూ అక్షింతలు వేసి ఆ అందమైన జంటని దీవిస్తారు. నిష్కా నిత్య కూతురుతో చిన్న పిల్లలా ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత అందరూ భోజనాలు ముగిస్తారు. "రేపు మంచి రోజు. పసుపు కొట్టుకుని పెళ్లి పనులు మొదలు పెడదాము" అని చెప్తుంది అన్నపూర్ణ. సరే అంటారు రాము దంపతులు. తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి అన్నపూర్ణ కుటుంబం వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు రేవంత్ ఒక్కసారైనా తన వైపు చూస్తాడేమో అని ఎదురు చూస్తుంది నందు. కానీ ఆమె ఆశలు నీరుగారిపోతాయి. రేవంత్ అస్సలు ఆమె వైపు చూడకపోవడంతో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.